నరాల బలహీనత, నరాల సమస్యలంటే యాక్చువల్లీ టిపికల్‌గా చూసేవి ఏమిటండి? కంప్లీట్‌గా బెడ్ బౌండ్ ఉన్న మనిషిని మాకు ఎర్లీగా తీసుకురాగలిగితే, సింప్టమ్స్‌ని ఐడెంటిఫై చేసి దానికి రెస్పాండ్ అవ్వడం. ఇంతకు ముందు ఏదైతే ప్రీవియస్ ఫంక్షన్ ఉందో అది నేను చేయలేకపోవడం. వాళ్ళ హెల్త్‌ని కంప్లీట్‌గా ఈ కండిషన్స్ బారిన పడడానికి స్ట్రెస్సా, స్లీపా, లైఫ్ స్టైలా, వాట్ ఈస్ ఇట్? ఫిజికల్ ఎక్సర్సైజ్ మేము చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ 30 minutes 5 times a week. కుదిరితే వారం పొడుగుతా ఒక అరగంట రోజుకి చేయగలిగితే చాలు. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. శరీరంలో ప్రత్యేకమైన అవయవానికి ఏమన్నా ఇబ్బంది వస్తే మనం బహుశా ఆ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయొచ్చు. కానీ నరాలు అంటే శరీర వ్యాప్తంగా ఉండే నరాలకి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అవి బహుశా టెక్నికల్గా అంటే ఆ బాధపడుతున్న వాళ్ళకి తప్ప ఇది కామన్గా మనకి తెలిసే విషయాలు కాదు. ఉదాహరణకి పొట్ట నొప్పి, తలనొప్పి ఇలాంటివి కాకుండా నరాల బలహీనత మొదలుకొని నరాలు హైపర్ యాక్టివ్గా, హైపర్ సెన్సిటివ్గా ఉంటే వచ్చే సమస్యలు, వీటి గురించి ఒక స్పెక్ట్రమ్ అనమాట. వీటి గురించి మాట్లాడబోతున్నాయి ఇవాళ ప్రత్యేకంగా. ఎందుకంటే మే 30 మల్టిపుల్ స్క్లెరోసిస్ డే. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆల్ అబౌట్ హెల్త్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ అండ్ ద నర్వ్స్. లెట్స్ టాక్ టు డాక్టర్ నిహారిక, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఫ్రమ్ స్టార్ హాస్పిటల్స్. వారితో మాట్లాడబోతున్నాం. డాక్టర్ నిహారిక, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. సో నరాల బలహీనత, నరాల సమస్యలంటే యాక్చువల్లీ టిపికల్గా చూసేవి ఏమిటండి? టిపికల్గా అంటే స్టార్టింగ్ ఫ్రమ్ హెడేక్, గిడ్డినెస్, వీటి నుంచి అన్ని కామన్గా చూస్తాము. రైట్. నరాల బలహీనత అంటే డిపెండింగ్ ఆన్ ఒక్కొక్క పార్ట్కి సంబంధించి ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది. బ్రెయిన్కి సంబంధించి రకరకాల జబ్బులు రావచ్చు. ఒకటి బ్రెయిన్ బ్లడ్ వెజల్స్లో క్లాట్స్, ఆర్టరీలో ధమనుల్లో క్లాట్ ఉంటే ఆర్టీరియల్ స్ట్రోక్, వీనస్ క్లాట్స్ అంటే సిరల్లో ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించి సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ కానీ, కార్టికల్ వీనస్ థ్రాంబోసిస్ కానీ. ఇదేది కాదు, క్లాట్స్ రావట్లేదు, అవి వాస్తున్నాయి, వాయడం వల్ల ఏదైతే ట్యూబ్ లాంటి బ్లడ్ వెజల్ ఉంటుందో అది బ్లాక్ అయిపోవడం, దీన్ని యాంజైటిస్ ఆఫ్ ద సిఎన్ఎస్ అంటాం. ఇది ఆర్టరీస్ వరకు. ఆర్టరీస్ కాకుండా పర్సే నరాలకు సంబంధించి ప్రాబ్లం. నరం అంటే ఏంటి? నరం ఒక ఫిలమెంట్ చుట్టూతా ఒక పొర ఉంటుంది. ఈ పొర ఎందుకు పనిచేస్తుంది అంటే ఈ ఫిలమెంట్ నుంచి నరాలు అంటే కామన్గా మేము మాట్లాడేది ఫిజియాలజీ అంతా కూడా కరెంట్స్ గురించే మాట్లాడతాం. సో వన్స్ కరెంట్ ఒక చోట జనరేట్ అవుతుంది, దాని నుంచి పక్కకి వెళ్ళాలి, పైనుంచి కిందికి కంట్రోల్ రావాలి. ఒక పార్ట్ అంటే ఒక పార్ట్ పనిచేయాలి అంటే మజిల్ కదలాలి అంటే యాక్చువల్గా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద బ్రెయిన్లో అదొక ఇంపల్స్ ఇస్తే అక్కడి నుంచి మెల్లమెల్లగా నరాలన్నింట్లోని జారుతూ వచ్చేసేసి కండకి అమ్మ నువ్వు కదలాలి అని చెప్తుంది. దెన్ మజిల్ మూవ్స్. సో అక్కడ స్టార్ట్ అయిన ఇంపల్స్ కిందికి ఫాస్ట్గా, వేగంగా అనుకున్న ట్రాక్లో అటు ఇటు కరెంట్ పక్కకి స్ప్రెడ్ అవ్వకుండా అనుకున్న ట్రాక్లో రావడానికి మైలిన్ పనిచేస్తుంది. సో మైలిన్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇందాక మీరు అన్నట్టు మల్టిపుల్ స్క్లెరోసిస్ డే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే మైలిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్వైర్డ్ 20లో, 30లో, 40లో చూస్తున్నాము. ఈ కేసెస్ అన్నీ ఆల్మోస్ట్ నియర్ 100% ట్రీటబుల్. రైట్. సో ఏదో నాకు 2 కాళ్ళు పడిపోయినాయి, 2 చేతులు పడిపోయినాయి, లేకపోతే నెక్ కింద సరిగా పనిచేయట్లేదు, కన్ను పోయింది, వీటన్నింటికి కూడా ఇంతకుముందు ట్రీట్మెంట్ ఆప్షన్స్ కొంచెం తక్కువే ఉండుండొచ్చు. కానీ బట్ రైట్ నౌ ఏవైతే అవైలబుల్ ఆప్షన్స్ ఉన్నాయో అటాక్ని ట్రీట్ చేయగలం. మళ్ళీ అటాక్ వచ్చే టెండెన్సీ కొంతమందికి ఉంటుంది. స్వతహాగా జన్యులో తేడా, లేకపోతే దానిలో బాడీలో కొన్ని అబ్నార్మల్ ప్రోటీన్స్, బాడీలో అబ్నార్మల్ వైట్ బ్లడ్ సెల్స్ ఇవి ఏవైనా ఉన్నా కానీ వీళ్ళకి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా అటాక్ మళ్ళీ రాకుండా కూడా ఆపచ్చు. ఎంత నార్మల్ లైఫ్ స్టైల్ ఇవ్వచ్చు అంటే మీరు నేను ఎంత నార్మల్గా ఉన్నామో ద సేమ్ వే వాళ్ళకి అంత నార్మల్ లైఫ్ స్టైల్ ఇవ్వచ్చు. దో దేవర్ పెరలైజ్డ్, బెడ్ బౌండ్ ఎట్ వన్ పాయింట్ ఇన్ దర్ లైఫ్. ఒక టైంలో కంప్లీట్గా బెడ్ బౌండ్ ఉన్న మనిషిని మాకు ఎర్లీగా తీసుకురాగలిగితే, విదిన్ నన్ను అడిగితే ఎప్పుడైతే మీకు వీక్నెస్ కనపడిందో ద మూమెంట్ యూ సీ ఇట్, న్యూరాలజిస్ట్ ఇమీడియట్గా పక్కనున్న న్యూరాలజిస్ట్ ఎవరుంటే వాళ్ళ దగ్గరికి కన్సల్ట్ అయితే అంత ఎర్లీగా డయాగ్నోసిస్ వస్తుంది, ట్రీట్మెంట్ వస్తుంది. నర్వస్ సిస్టమ్కి ఒక లక్షణం ఏంటంటే ఇనీషియల్గా కొంచెం వాపుతో స్టార్ట్ అయింది, లేకపోతే కొంత టైం వరకు రివర్సిబుల్ ఇంజురీ ఉంటుంది. ఆ టైంలో మేము ట్రీట్ చేయగలుగుతున్నాము అంటే దెన్ వీఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్ నార్మల్. అక్కడ బేసిక్గా ఈ బిగ్గెస్ట్ ఛాలెంజెస్ అది సింప్టమ్స్ని ఐడెంటిఫై చేసి దానికి రెస్పాండ్ అవ్వడం. చాలా వరకు ఇందాక నేను చెప్పినట్టు పొట్ట అంటే పొట్టలో నొప్పి వచ్చింది, అది స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేస్తాం. బట్ చాలా వరకు శరీరవ్యాప్తంగా తిమ్ముర్లు ఎక్కుతున్నాయో, లేకపోతే ఇలా నిస్సత్తుగా అనిపిస్తుందనో, ఇంకోటనో, లేకపోతే హైపర్ యాక్టివ్గా ఉందనో, ఇంకోటి హైపర్ సెన్సిటివ్గా ఉందనో, మంటగా ఉందనో, ఇవి పట్టించుకోం. ఏదో వేడి చేస్తుందనో తోసేస్తూ ఉంటాం. న్యూరాలజీ లక్షణాలు ఇది ఉంటే డాక్టర్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి అనేది అడుగుతున్నారు. న్యూరాలజీ అంటే ఫంక్షన్.
ఇప్పుడు కడుపు నొప్పి లేకపోతే లూజ్ మోషన్స్, వామిటింగ్. న్యూరాలజీ ఈజ్ ఆల్ అబౌట్ ఫంక్షన్. మనకు ఒక ఫంక్షనల్ లెవెల్ ఉంటుంది. నా కళ్ళు ఇలా పనిచేస్తాయి, నేను ఈ డిస్టెన్స్ నుంచి చూడగలుగుతాను, ఇంత బాగా చూడగలుగుతాను, నా విజువల్ ఫీల్డ్ ఇంత ఉంటుంది. లేదు నా స్మెల్, నా చేయి కదలిక, నా అలర్ట్నెస్, నా కాన్సన్ట్రేషన్, నా మెమరీ, ప్రీవియస్ ఫంక్షనల్ లెవెల్, నా కాళ్ళు ఇలా పనిచేస్తాయి, ఇంత బలంతో నేను పనిచేయగలను. ఇది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ప్రతిరోజు మనం వాడతాం కాబట్టి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. నా మాట స్పష్టత. వన్స్ ఏ ఫంక్షన్లో అయినా సడన్గా కానీ ఓవర్ ఫ్యూ డేస్ కానీ డిక్లైన్ ఉంది, నేను చేతో ఈ చిన్న చిన్న వస్తువులు కూడా చాలా బాగా, చిన్న సూదితో కూడా బాగా పట్టుకొని చేయగలుగుతాను, ఎంబ్రాయిడరీ నీట్గా చేయగలుగుతాను, లేదు నా గ్రిప్ పవర్ ఇంత ఉంది, మరుక్షణం 1 minute లేకపోతే ఒక 10 daysలోనో నాకు ఈ గ్రిప్ రావట్లేదు, చేతిలో వస్తువు జారిపోతుంది. సో న్యూరాలజీ ఈజ్ ఆల్ అబౌట్ ఫంక్షనల్ డిక్లైన్ కంపేర్ టు అ ప్రీవియస్ స్టేట్. ఇంతకు ముందు ఏదైతే ప్రీవియస్ ఫంక్షన్ ఉందో అది నేను చేయలేకపోవడం, ఇది లాస్ ఆఫ్ ఫంక్షన్. మీరన్నట్టు ఏదైతే హైపర్ యాక్టివిటీ, హైపర్ ఎక్సైటబిలిటీ, న్యూరాన్స్ వరకు చూసుకుంటే హైపర్ ఎక్సైటబిలిటీ, అవి ఎలా ఉంటాయంటే మంటలు కావచ్చు, లేకపోతే కొన్ని అబ్నార్మల్గా మసిల్సే మూవ్ అయిపోతూ ఉంటాయి, మసిల్ మూమెంట్స్, అబ్నార్మల్ మూమెంట్స్ రావచ్చు, లేకపోతే సింప్లీ మన ఫిట్స్ కూడా అబ్నార్మల్ ఎక్సెసివ్ మూమెంట్స్. ఇవి కాకుండా మూమెంట్ డిజార్డర్స్లో కూడా హైపర్ కైనటిక్ మూమెంట్ డిజార్డర్స్ ఉంటాయి. కొన్ని అయితే మూమెంట్ తగ్గిపోతుంది, స్లో అయిపోతారు, కదలలేకపోతారు, మూమెంట్ తగ్గుతుంది. కొన్ని అయితే ఏంటంటే మూమెంట్స్ ఎక్స్ట్రా వస్తాయి. ఉదాహరణకి కన్ను అదరడం చాలా కామన్గా జరుగుతుంటుంది. కుడి కన్ను అదిరింది, అదృష్టం దురదృష్టం అని చెప్పుకుంటాం, కానీ అలాగా. తర్వాత ట్విచ్చింగ్ ఇక్కడ ఇలా అవుతుంటుంది. వీటన్నిటిని, ఇవన్నీ న్యూరలాజికల్ కండిషన్సా? ఎస్. అంటే ఆ మూమెంట్లో ఎప్పుడో ఒకసారి వచ్చిపోయింది, జస్ట్ కంటి దగ్గర ట్విచ్ వచ్చింది, ఫేస్ మీద ట్విచ్ వచ్చింది, పర్వాలేదు. అలా కాకుండా కాన్స్టెంట్గా అబ్నార్మల్ ట్విచెస్ వస్తున్నాయి, దీన్ని మేము CMFA అంటాం, కంటిన్యూస్ మసిల్ ఫైబర్ యాక్టివిటీ. అలా ట్విచెస్ వస్తున్నప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు, అందరిలో ఉన్నప్పుడు కూడా ట్విచెస్ వస్తూనే ఉంటాయి. సో సింప్లీ హైపర్ ఎక్సైటబుల్ అనమాట. నర్వ్స్, న్యూరాన్స్ అక్కడ హైపర్ ఎక్సైటబుల్గా ఉన్నాయి, అబ్నార్మల్ కరెంట్స్ ఇస్తున్నాయి. సో అబ్నార్మల్ కరెంట్స్ని తగ్గించడానికి మందులు ఇస్తాం. అండ్ ఇప్పుడు హైపర్ ఎక్సైటబిలిటీ అనుకుంటే మనం చూసేది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇక్కడ ట్విచెస్. సెకండ్ థింగ్ ఇస్ కాళ్ళలో, మోస్ట్ ఆఫ్ ద టైం మేము కాళ్ళలో కూడా కాఫ్ మసిల్స్ దగ్గర, అంటే పిక్క కండరాల దగ్గర చూస్తాం. అలాంటి కండిషన్ అంటే మోర్వన్స్ డిసీజ్, ఐజాక్ సిండ్రోమ్, ఇవన్నీ కూడా ఏంటంటే న్యూరాన్స్ హైపర్ ఎక్సైటబుల్గా ఉండడం వల్ల వస్తాయి. వీటికి డైరెక్ట్గా కొన్ని కారణాలు చెప్పలేం, కొన్నింటికి ఒంట్లోనే యాంటీబాడీస్ ఉంటాయి. అంటే బ్లడ్లో ఒక అబ్నార్మల్ ప్రోటీన్ ఉండడం వల్ల ఆ ప్రోటీన్ వెళ్ళి నర్వ్ టిష్యూ మీద కొన్ని ఏరియాస్లో అటాక్ చేయడం వల్ల వస్తాయి. రైట్. సో అది బ్రెయిన్ కావచ్చు, మసిల్ కావచ్చు, పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ కావచ్చు, దానివల్ల హైపర్ ఎక్సైటబిలిటీ ఉంటుంది. ఇవేవి కాకుండా ద అదర్ పార్ట్ ఆఫ్ హైపర్ ఎక్సైటబుల్ అన్నను ట్విచెస్ ఉంటాయి. ఈ ట్విచెస్ ఏంటంటే ఫెసికులేషన్స్ అంటారు. వీటిలో కొన్నిసార్లు ఫెసికులేషన్స్, మనం గట్టిగా స్ట్రెస్ సిచ్యువేషన్లో ఉన్నాము, యాంగ్జియస్గా ఉన్నాము, చాలా మందిలో మాట్లాడుతున్నాము, దెన్ మనకి ఎక్కడో ఒక చోట ట్విచెస్ అనిపిస్తూ ఉంటాయి. మసిల్ ఎక్కడో చేతి దగ్గరనో కాళ్ళ దగ్గరనో మసిల్ ట్విచ్ అయినట్లు అనిపిస్తుంది, కానీ అది ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ అన్నట్లు తీసుకో. కండ కరిగిపోతుంది, మజిల్ థినౌట్ అయిపోతుంది, దాని మీద కాన్స్టెంట్గా ఒకటే చోట కండ కదలికలు, మజిల్ ట్విచ్ అవుతుంది, దెన్ దట్ ఈస్ సిగ్నిఫికెంట్. రైట్. కండ చనిపోయే కొద్దీ, కండ ఎందుకు చనిపోతుంది అంటే దానికి సంబంధించిన నర్వ్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో, న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో, అవి మెల్లమెల్లగా చనిపోతూ కూడా పోతాయి కొన్ని కండిషన్స్లో. అలాంటి వాటికి ఈ ఫెసికులేషన్స్ విత్ వేస్టింగ్ వస్తాయి. అసలు నర్వస్ సిస్టంలో సమస్యలు రావడానికి మూలం ఏమిటండి? మూలం అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఇప్పుడు స్ట్రోక్స్ ద కామనెస్టే మాట్లాడుతున్నాను. క్లాట్స్ అంటాము. క్లాట్ రావడానికి కూడా కారణం ఉంటుంది కదా. క్లాట్ రావడానికి కారణాలు ఏంటయ్యా అంటే మనకి షుగర్, బీపీ, ఒబేసిటీ ఉండడం, లేకపోతే అబ్నార్మల్ బిహేవియర్, లైఫ్ స్టైల్. అంటే హార్ట్కి మనం హార్ట్ అటాక్ కోసం ఏవైతే చెప్తామో రీజన్స్, ద సేమ్ బ్రెయిన్ స్ట్రోక్ ఈజ్ ఆల్ అబౌట్ బ్లడ్ వెజల్లో క్లాట్. హార్ట్ వెజల్లో క్లాట్ అయితే హార్ట్ అటాక్, బ్రెయిన్ వెజల్లో క్లాట్ అయితే బ్రెయిన్ అటాక్ని మేము స్ట్రోక్ అని మాట్లాడతాం. సో ఏవైతే హార్ట్ అటాక్ కోసం చెప్తామో ద సేమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అవే స్ట్రోక్కి కూడా ఉంటాయి. బ్లడ్ క్లాట్ అవ్వడానికి ఇవి కారణాలు. కొన్ని కేసెస్లో సిఎన్ఎస్ వాస్కులైటిస్ అనుకుంటే ఆటోఇమ్యూన్ కండిషన్, కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి. ఆటోఇమ్యూనిటీ అంటే మన నాడీ వ్యవస్థకి సంబంధించి కాకుండా ఇన్ జనరల్ ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో, వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది మనకు హెల్ప్ చేయాలి. ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తే వాటిని ఫైట్ చేయాలి. అలా కాకుండా ఇది ఏంటంటే మన ఓన్ బాడీ టిష్యూని డైరెక్ట్గా అటాక్ చేస్తుంది. కొన్ని సెల్స్, అబ్నార్మల్ సెల్స్ రావడం వల్ల, కొన్ని అబ్నార్మల్ ప్రోటీన్స్ రావడం వల్ల ఇవి స్వీయ రక్షణ వ్యవస్థని కొంచెం అబరెంట్గా మారిపోయి దెన్ డైరెక్ట్గా ఈ సెల్స్ మీదకి అటాక్ చేస్తాయి. ఆ మూమెంట్లో ఏ సెల్స్ దగ్గర అటాక్ అవుతుందో ఆ సెల్ మీద పొర అటాక్ అవుతుందా, సెల్లే డైరెక్ట్గా అటాక్ అవుతుందా, దాన్ని బట్టి మేనిఫెస్టేషన్స్ వస్తాయి. ఇవి కాదు,
కొన్ని న్యూరోపతి అంటే ఏంటంటే మనకి నరాలు పెరిఫరల్గా, నర్వస్ సిస్టమ్ మనం మాట్లాడుతున్నప్పుడు సెంట్రల్ అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్. పెరిఫరల్ అంటే స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే నరాలు, కొన్ని చేతులకు సప్లై చేస్తాయి, కొన్ని ట్రంక్ సప్లై చేస్తాయి, కొన్ని కాళ్ళకి. ఆ న్యూరాన్స్కి, ఆ నర్వ్ ఫైబర్స్కి కనుక ప్రాబ్లం వస్తే న్యూరోపతి ఎందుకు రావచ్చు అంటే న్యూరోపతికి కూడా కారణాలు ఉంటాయి. షుగర్స్, చాలా అబ్నార్మలీ హై బ్లడ్ షుగర్స్ ఉంటున్నాయి. షుగర్ ఒక నర్వ్ టాక్సిన్ లాగా, నరానికి అదొక టాక్సిన్. సో షుగర్స్ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ అయిపోకూడదు, ఆర్ లెబైల్ కూడా ఉండకూడదు. కాన్స్టెంట్గా ఒక లెవెల్లో మెయింటైన్ అవ్వాలి. ఆల్కహాల్ తీసుకుంటున్నారు, విపరీతంగా స్మోక్ చేస్తున్నారు, ఇవి నర్వ్ టాక్సిన్స్. కొన్ని తినే పదార్థాల్లో కూడా కొన్ని నర్వ్ టాక్సిన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ దీస్ ఆర్ యాక్చువల్లీ టాక్సిక్. సే మష్రూమ్స్, అట్లాంటి కొన్ని మష్రూమ్స్, టాక్సిక్ మష్రూమ్స్ ఉన్నాయి, అవి తినడానికి లేదు. కొన్ని గ్రెయిన్స్ ఉన్నాయి, అవి తినడానికి లేదు. మన రెగ్యులర్ స్టేపుల్ డైట్లో మాత్రం, ఇండియన్ స్టేపుల్ డైట్లో మాత్రం న్యూరోటాక్సిన్ అంటూ ఏమీ లేదు. చాలా ఇంట్రెస్టింగ్ విషయం మీరు చెప్పింది, దట్ షుగర్స్లో స్పైక్స్ వచ్చినప్పుడు కూడా మనకి ఇలాగా న్యూరోపతి రావడానికి కారణం అవుతుందని చెప్పి. ఎస్, న్యూరోపతియే కాదు, ప్లెక్సోపతి కూడా వస్తుంది. ప్లెక్సోపతి అంటే ఆల్మోస్ట్ కాలు పడిపోతుంది. సో మీరు అనడం ఏంటంటే ఈ షుగర్స్ తగ్గిస్తే కొంతవరకు అది కండిషన్ రివర్స్ అయ్యే ఆ స్టేజ్లో ఉంటే రివర్స్ అవుతుందా? ఎస్, Yeah. కొన్ని కేసెస్లో అసలు ట్రీట్మెంట్ షుగర్స్ని కంట్రోల్కి తీసుకురావడమే. కొన్ని కేసెస్లో డయాబెటిక్ స్టేట్ ఒక ఇన్ఫ్లమేటరీ స్టేట్, వెరీ హై బ్లడ్ షుగర్స్ ఉన్నప్పుడు ఒక ఇన్ఫ్లమేటరీ స్టేట్ అంటాం. ఆ టైంలో ఏమవుతుందంటే నరాలు డైరెక్ట్గా వాస్తాయి. సో ఆ స్టేట్లో షుగర్స్ని మేము పూర్తిగా తగ్గించినా కానీ అదొక్కటి సరిపోకపోవచ్చు. నరం వాపు ఎందుకు వచ్చిందో ఆ వాపుని తగ్గించడానికి మందులు వాడతాం. సో షుగర్ని కంట్రోల్కి తీసుకొస్తూ ఎక్స్ట్రా వాపు కోసం మందులు వాడుతుంటాం. ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటే ఏంటండి? మల్టిపుల్ స్క్లీరోసిస్ అంటే ఇందాక మైలిన్ పొర అని చెప్పాను కదా, నర్వ్ ఫిలమెంట్ చుట్టూతో ఒక పొర ఉంటుంది. ఆ మైలిన్ పొర కొన్ని ఏరియాస్లో కరుగుతూ వెళ్ళిపోవడం వల్ల మైలిన్ ఫంక్షన్ ఏదైతే ఉందో, పైన వచ్చిన కరెంట్ని కంప్లీట్గా, కంటిన్యూస్గా, ఫాస్ట్గా ఎంత కావాలో అంత వేగంగా తీసుకురావడానికి, కింద దాకా రావాలి కదా, ఆ ఫంక్షన్ ఇంపేర్ అయిపోతుంది, ఆ ఫంక్షన్ ఆగిపోతుంది. సో అనుకున్నంత వేగంగా పనిచేయలేం, అనుకున్నంత బాగా పనిచేయలేం. కాబట్టి మల్టిపుల్ స్క్లీరోసిస్లో ఈ ప్లాక్స్ అంటాం, వీటిని డిమైలినేషన్ ప్లాక్స్. డిమైలినేషన్ ఎక్కడైనా రావచ్చు, ప్రధానంగా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ జబ్బు. సో శరీర వ్యాప్తంగా వస్తుంది ఒకసారి వచ్చిందంటే? సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్, స్పైనల్ కార్డ్, ఆప్టిక్ నర్వ్. సో ఆప్టిక్ నర్వ్ అంటే ఆప్టిక్ నర్వ్ చుట్టూతో ఉన్న మైలిన్ పొర కరిగిపోతుంది. దెన్ వచ్చే సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయంటే కంటి చూపు తగ్గిపోవడం, కలర్స్ సరిగా ఐడెంటిఫై చేయలేకపోవడం, బ్రైట్నెస్, హ్యూ ఐడెంటిఫై చేయలేము, బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ఐడెంటిఫై చేయలేము. ఇలా ఇనీషియల్గా కొంతమందికి కన్ను గుడ్డు కదులుతున్నప్పుడు నొప్పి రావడం. ఇవి కామన్గా ఆప్టిక్ న్యూరైటిస్కి సంబంధించిన సిమ్టమ్స్. అంటే కంటి నరం వాస్తే డిమైలినేషన్ వల్ల దాన్ని ఆప్టిక్ న్యూరైటిస్ అంటాం. అలా బ్రెయిన్కి ఏంటంటే అండి రిప్రజెంటేషన్, ప్రతి పార్ట్కి బ్రెయిన్లో ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది. మాట్లాడాలి, లాంగ్వేజ్కి ఒక రిప్రజెంటేషన్, పెదాలు కదలాలి, నాలుక కదలాలి, పలట్ కదలాలి, వీటన్నింటికి ఒక్కొక్క చోట ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఉంటుంది. సో ఏ ఏరియాలో మైలిన్ కరిగిపోతుందో ఆ ఏరియాని బట్టి సిమ్టమ్స్ వస్తాయి. సిమ్టమ్స్ కెన్ బి ఇందాక మాట్లాడుకున్నట్టు పక్షవాతం రావచ్చు, లేకపోతే కరెంట్ షాక్ తగిలినట్టే రావచ్చు, లేకపోతే ఫేస్ ఒక 1/2 ఆఫ్ ద ఫేస్ మీద కరెంట్స్ వచ్చినట్టు, ట్రైజమైనల్ న్యూరాలజియా, ఇవి వినే ఉంటారు. ట్రైజమైనల్ న్యూరాలజియా కొన్ని కేసెస్లో ఎంఎస్కి ఒక లక్షణం కూడా కావచ్చు. కొన్నిసార్లు విపరీతమైన గిడ్డినెస్ వస్తుంది. ఇవేవి కాదు, వీక్నెస్, చేతులు కాళ్ళు వీక్నెస్, లేకపోతే వన్ సైడ్ ఆఫ్ ద బాడీ వీక్నెస్, మాట సరిగా మాట్లాడలేకపోవడము, నోట్లో ఏదో పెట్టుకొని మాట్లాడినట్లు మాట్లాడడము, క్లారిటీ లేకపోవడము, లేకపోతే లాగి మాట్లాడడము. ఏ ఏరియా ఆఫ్ బ్రెయిన్ ఇన్వాల్వ్ అయితే ఆ సిమ్టమ్స్ వస్తాయి. వెన్నుపూస ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండొచ్చు అంటే ఇక్కడైనా ఉండొచ్చు. వెన్నుపూస లంబోసెక్రల్ అంటే నడుము దాకా వచ్చిన వెన్నుపూసలో ఎక్కడ వరకైనా ఉండొచ్చు. సో ఏ ఏరియా ఇన్వాల్వ్ అయితే ఆ భాగం నుంచి కిందికి పనిచేయదు. నడుముకి సంబంధించి అంటే కింద 2 కాళ్ళు పనిచేయవు, యూరిన్ మోషన్ డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి. మెడకి సంబంధించి ప్రాబ్లం అంటే నెక్ దగ్గర నుంచి కిందికి పనిచేయదు. ఇది ఆటోఇమ్యూన్ కండిషన్. ఇందాక ఆటోఇమ్యూన్ గురించి మాట్లాడుకున్నాను కదా, ఇది ఒక ఆటోఇమ్యూన్ కండిషన్. సో ఇది వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుందా అండి? అర్లీగా అక్యూట్ అటాక్ వచ్చింది అంటే 2-3 రకాలు ఉన్నాయి మల్టిపుల్ స్క్లెరోసిస్లో. అటాక్ వచ్చేది కామనెస్ట్గా చూస్తాం. సో అటాక్ వచ్చినప్పుడు వెంటనే వచ్చేస్తే ఒకసారి ఎంఆర్ఐ చూసుకొని డయాగ్నోసిస్, ఓకే దిస్ కుడ్ బి, ఇది అయ్యి ఉండొచ్చు అనుకొని కన్ఫర్మ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గా ఆఫర్ చేయగలుగుతాం. అండ్ ట్రీట్మెంట్తో నార్మల్గా కూడా తీసుకురాగలుగుతాం. ఎంఎస్ ఆటోఇమ్యూన్ కండిషన్ కాబట్టి ఆ కంప్లీట్గా ఏవైతే ప్రోటీన్స్, అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయో మేము దాన్ని బయటికి తీసేయలేం కదా. సో ఆ వాటిని తొక్కి పెట్టాలి. అంటే ఆ అబ్నార్మల్గా ఇమ్యూనిటీ ఏదైతే పనిచేస్తుందో దాన్ని సప్రెస్ చేయాలి. సప్రెస్ చేయడానికి అంటే వేరే మందులు ఉంటాయి. ఇది ఇంకొక ఇమ్యూనోసప్రెసెన్స్, డిఎంటీ అంటాం. రెగ్యులర్గా యూజ్ చేసే ఇమ్యూనోసప్రెసెన్స్ మల్టిపుల్ స్క్లెరోసిస్కి పనిచేయవు. ఎంఎస్కి కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. అసలు ప్యాథలాజికల్గా చూస్తే అండి బాడీలో అంతటి అలారం ఎందుకు వస్తుంది?
వై ఇస్ ఇట్ రియాక్టింగ్ సో మచ్ టు ప్రొడ్యూస్, అంటే అంత డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళడానికి మూల కారణం ఏంటి? మూల కారణం ఏంటంటే ఫస్ట్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అండి. జెనెటిక్ ఒక జీన్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది ఏదో. ఎంతో కొంత మల్టీఫాక్టోరియల్, మల్టీ జీన్, ఒకటి అని చెప్పలేము, పిన్ పాయింట్గా ఇది జీన్ అబ్నార్మాలిటీ ఇన్ ఎంఎస్ అని చెప్పలేము. మల్టిపుల్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటే జన్యుపరంగా వాళ్ళు దే ఆర్ ప్రీడిస్పోజ్డ్. దాని మీద చిన్నప్పుడు ఏదైనా చిన్న చితక వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఎటిపికల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, మమ్స్, మీజిల్స్, మనం అంటాం కదా పొక్కులు వస్తున్నాయి, లేకపోతే అమ్మవారు వచ్చింది, లేకపోతే పెరటైటిస్, చెంపవాపు ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్, దీని మీద చిన్న చితక కోల్డ్ కూడా, చిన్న చిన్న కోల్డ్స్ కూడా ఏవైనా ఎటిపికల్ ఆర్గానిజమ్స్తో వచ్చిన కోల్డ్స్ కూడా యాడ్ చేస్తాయి. దాని మీద ఏదైనా ఎన్వైరన్మెంటల్ ట్రిగర్, కొన్ని వైటమిన్ డెఫిషియన్సీస్ కావచ్చు, లేకపోతే టెంపరేచర్ చేంజెస్ కావచ్చు, ఇలాంటివన్నీ కలిపే మల్టిపుల్ స్క్లిరోసిస్ కానీ లేకపోతే ఇంకొక జబ్బు కానీ. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఆర్ ఆల్ అబౌట్ దిస్. జెనెటిక్గా ఏదో తేడా ఉంటుంది, దాని మీద ఏదో చిన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ ఉండుంటాయి. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఇన్ఫెక్షన్ని అటాక్ చేయడానికి కొన్ని సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి బాడీలో, వైట్ బ్లడ్ సెల్స్. ఈ వైట్ బ్లడ్ సెల్స్ అబ్నార్మల్గా మనకు వచ్చిన ఇన్ఫెక్షన్తో ఫైట్ చేసే దాంతో పాటు వీటికి మన బాడీలో ఉన్న సెల్స్కి కూడా సిమిలారిటీ ఉంటుంది, మాలిక్యులర్ మిమిక్రీ. సో వీటిపైన ఉన్న మాలిక్యూల్ బాడీలో, అంటే ఇన్ఫెక్టివ్ ఏజెంట్ పైన ఉన్న మాలిక్యూల్, దాని తర్వాత బాడీలో ఉన్న టిష్యూ పైన ఉన్న మాలిక్యూల్ దరిదాపుగా ఒకటే ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ సెల్స్ ఏవైతే ఫైట్ చేయడానికి వచ్చినాయో అవి బాడీ టిష్యూని కూడా ఫైట్ చేస్తాయి. సో అలాంటివి పెరుగుతూ వెళ్తాయి ఓవర్ టైం. ఇనీషియల్గా ఒక అటాక్, ఒక చిన్న కోల్డ్ వచ్చింది, కొన్ని యాంటీబాడీస్ వచ్చాయి. సెకండ్ మమ్స్ వచ్చింది, ఇంకొన్ని యాంటీబాడీస్ వచ్చాయి. సో ఓవర్ టైం మనం ఏజ్ పెరిగే కొద్దీ యాడ్ ఆన్ అండ్ దెన్ ఫైనలీ ఒక పాయింట్ తర్వాత సిమ్టమ్స్ వచ్చేస్తాయి. సో మొత్తానికైతే ఆటో ఇమ్యూన్ కండిషన్స్కి రివర్సల్ ఎప్పుడు మనకి వీ డోంట్ నో కదండి దట్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ అదర్ దెన్ స్టీరాయిడ్స్ అండ్ ఇమ్యూనోసప్రెసెంట్స్. ఆటోఇమ్యూన్ కండిషన్స్ అంటే అండి ప్రతి దానికి కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ యాక్టివ్ పీరియడ్ ఉంటుంది. అంటే కొన్ని కేసెస్లో 5 సంవత్సరాలు, కొన్ని కేసెస్లో 2 సంవత్సరాలు, కొన్ని కేసెస్లో 6 నెలలు, కొన్ని కేసెస్లో మేబీ 10-15 years ఆల్సో. యాక్టివ్ పీరియడ్ కనుక మనం పక్కాగా గమనించుకొని ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే కొత్తగా వచ్చిన అటాక్ని ట్రీట్ చేస్తాం, కొత్తగా అటాక్ రాకుండా ట్రీట్ చేయగలిగితే కంప్లీట్గా ట్రీట్ చేసేయచ్చు, నార్మల్ లైఫ్ స్టైల్ ఇవ్వచ్చు. అండ్ స్టీరాయిడ్స్, ఇమ్యూనోసప్రెసివ్స్, వీటితో పాటు ఇప్పుడు ఇమ్యూనోగ్లోబులిన్స్ వాడతాం, ప్లాస్మా ఎక్స్చేంజ్ వాడతాం. ఇవి కాకుండా కొన్ని మ్యాప్స్ వచ్చాయి, మోనోక్లోనల్ యాంటీబాడీస్ కూడా వాడతాం. మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ఒక్కొక్క జబ్బుకి ఇవి వాడచ్చు అన్నట్లు యాజ్ పర్ గైడ్ లైన్. ఏ ఆటోఇమ్యూన్ కండిషన్ ఉందో దాన్ని బట్టి పోతాం. అది వాడి ఎంతకాలం వాడతారు? డిపెండ్స్ డిసీజ్ని బట్టి. అంటే బికాస్ ఆటో ఇమ్యూన్ ఇస్ ఆల్మోస్ట్ ఇడియోపతిక్, అంటే వీ డోంట్ నో వై ఇట్ కమ్స్ కదండి. కొన్ని కేసెస్లో యాంటీబాడీస్ చూడగలుగుతాం. అదే కొంత దీనిలో ఒక పాయింట్ అయ్యాక అది రివర్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దానికి మూల కారణం, ఏంటది, ఒక సూత్రం చెప్పాలంటే వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ ఎవ్రీబడి షుడ్ డూ వాళ్ళ హెల్త్ని కంప్లీట్గా ఈ కండిషన్స్ బారిన పడడానికి? స్ట్రెస్సా, స్లీపా, లైఫ్ స్టైలా, వాట్ ఈస్ ఇట్? ఆటోఇమ్యూన్ కండిషన్స్ కంటే ఇది అని 100% చెప్పలేము, కానీ అదర్ దాన్ ఆటోఇమ్యూన్ కండిషన్స్ న్యూరల్ హెల్త్ కోసం అయితే మాత్రం ఫస్ట్ ఏజింగ్ మనం ఆపలేం. కొన్ని ఫ్యాక్టర్స్ వీ కాంట్ రివర్స్ దెమ్ అండ్ ఏజింగ్ నడుస్తూనే ఉంటుంది. దాంతోపాటు ప్రధానంగా అయితే ఎక్సర్సైజ్ నెంబర్ 1. మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కాళ్ళ నుంచి మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం, మజిల్స్ పంప్ అవుతున్నాయి, మజిల్స్లో ఉన్న బ్లడ్ వెజల్స్ పంప్ అవుతున్నాయి. సో బ్లడ్ బ్రెయిన్కి సప్లై ఎక్కువ అవుతుంది. సో బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఎక్కువ అయ్యే కొద్దీ ఆర్ మంచిగా మెయింటైన్ చేసే కొద్దీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. సో దట్స్ 1. ఫిజికల్ ఎక్సర్సైజ్ మేము చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ 30 minutes 5 times a week, కుదిరితే వారం పొడుగుతా ఒక అరగంట రోజుకి చేయగలిగితే చాలు. అండ్ సెకండ్, ఎక్సర్సైజ్తో పాటు మిగతా ఏమైనా ఉన్నాయి, షుగర్, బీపీ, థైరాయిడ్ అండ్ స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్. ఇన్ కేస్ చాలా ఆల్కహాల్ తీసుకుంటున్నారు, ఆల్కహాల్ దే హ్యావ్ టు కమ్ డౌన్. ఓకే. అండ్ జీరో చేయాలా అంటే ప్రతిసారి జీరో చేయాల్సిన అవసరం లేదు, ప్రతిసారి ఒకటేసారి మానేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ దే కెన్ కమ్ డౌన్ ఓవర్ టైమ్ దట్ షుడ్ బీ ఫైన్. ఆల్టర్నేట్ డే, సే అసలు మానేయలేకపోతున్నారు, 180 ml తీసుకుంటారు, మేక్ ఇట్ మేబీ ఆ 180 ml ఒకసారి తీసుకోకుండా సే ఈరోజు 60, రేపు 60, ఎల్లుండి 60 డివైడ్, సో దట్ వాళ్ళకి మొత్తం విత్డ్రాల్ సిమ్టమ్స్ రావు, టాక్సిక్ కూడా కాదు. సే ఒకటేసారి ఎక్కువ పడుతుంది అంటే ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ అ టాక్సిన్. అలా కాదు, దాన్ని మనం డివైడ్ చేయగలుగుతున్నాము, ఆల్టర్నేట్ డేనో అదే అమౌంట్ని డివైడ్ చేయగలుగుతున్నాము, ఇట్ హెల్ప్స్. సో ఇలాంటివి చేయొచ్చు. ఇవేవి కాకుండా B12, వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా నాడీ వ్యవస్థ మీద తేడా ఉంటుంది. మైలిన్కి కూడా, నర్వ్ సెల్కి మైలిన్కి కూడా కొన్ని వైటమిన్స్ కంపల్సరీ. సో
ఫుడ్లో అన్ని ఆప్టిమల్ డైట్ ఉండాలి, బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. అవాయిడ్ చేయమని చెప్పేది రెడ్ మీట్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ మోర్ సో మెడిటరేనియన్ డైట్, అంటే ఆకుకూరలు ఎక్కువ, పళ్ళు ఎక్కువ, ఫైబర్ ఎక్కువ, ఫైబర్, అలాగే ఆలివ్ ఆయిల్, ఇలాంటివన్నీ డైట్ మార్చుకోవచ్చు. ఇవన్నీ మనం చేయగలిగినవే. అండ్ ఇంకా అంటే కీపింగ్ బ్రెయిన్ యాక్టివ్ ఆల్ ద టైమ్ అట్లీస్ట్ వెన్ సంబడీస్ అవేక్. లేచి ఉన్నంతసేపు యాక్టివ్గా ఆలోచించడం, అంటే ఏదో మొబైల్ పెట్టుకొని కాన్స్టెంట్గా చూడడం, దట్స్ ప్యాసివ్ థింగ్. ఎవరో చూపిస్తున్నారు, మనం చూస్తున్నాం. అలా కాకుండా యాక్టివ్గా ఉండాలి. అంటే మనం ఏదైనా పజిల్ చేస్తున్నాం, వన్స్ ఇన్ అ వైల్, నీడ్ నాట్ బి పొద్దు నుంచి లేచిన దగ్గర నుంచి అది చేయాల్సిన అవసరం లేదు. సుడోకు పజిల్స్, క్రాస్ వర్డ్ పజిల్స్, లేదు నాకు పెయింటింగ్ ఇష్టం, ఐ యూజ్ వేరియస్ హ్యూస్, నాకు కావాల్సిన కలర్ నేను కలుపుకోవాలి, పదును పెట్టాలి బేసికలీ, అంతే. వేరియస్ హ్యూస్ వాడతాము, సో పెయింటింగ్ చేసుకోవచ్చు, ఆర్ట్ వర్క్, హ్యాండీక్రాఫ్ట్స్, ఏదైనా సంథింగ్ వేరన్ మనం బ్రెయిన్ యూస్ చేస్తున్నాం. లేదు కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటాను, కొత్త శ్లోకాలు నేర్చుకుంటాను, స్పిరిచువల్గా ఉన్నారు బాగా, మేబీ రోజు గుడికి వెళ్ళొచ్చు, కొత్త శ్లోకాలు ఏదో ఒకటో రెండో నేర్చుకోవచ్చు, రావచ్చు, అందరిలో కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు, ఎవ్రీథింగ్ వర్క్స్, ఇవన్నీ చేయొచ్చు. సో దాదాపు మూల సూత్రాలు ఏవైతే చెప్పేవారో ఆరోగ్యకరమైన జీవనశైలికి, అవన్నీ చేయడం వల్ల కొంతవరకు వీటిని నివారించవచ్చు. అండ్ బహుశా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కండిషన్స్ వచ్చినా కూడా ఇప్పుడు ఇట్ ఈస్ పాసిబుల్ టు మిటిగేట్ ద సిమ్టమ్స్ అ బిట్ అండ్ ఆల్సో ప్రాబబ్లీ క్యూర్ అండ్ ట్రీట్ అంటున్నారు. ఎస్. అండ్ అడిషనల్లీ స్లీప్, నిద్ర గురించి మాట్లాడుకుంటే చాలా స్లీప్ ఇప్పుడు ఎరాటిక్ అయిపోయింది. బికాస్ ఆఫ్ జాబ్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, చాలా స్లీప్ చాలా ఎరాటిక్గా ఉంటుంది కదా. స్లీప్ మేము చెప్పేది ఏంటంటే 7 to 8 hours నార్మల్ అడల్ట్, మనకి 18 సంవత్సరాల నుంచి 60 ఆ సంవత్సరాల వరకు ఉన్న వయసు ఉన్న వాళ్ళైతే 7 to 8 hours, రోజుకి 7 నుంచి 8 గంటలు స్లీప్ ఉండాలి. ఆ స్లీప్లో 7 నుంచి 8 గంటలు నా జాబ్ వల్ల నేను పడుకోలేకపోతున్నాను, ఇంటరప్ట్ అవుతుంది, అట్లీస్ట్ 4 hours ఆఫ్ కంటిన్యూస్ స్లీప్, 4 గంటలు కంటిన్యూస్గా పడుకోవాలి. మిగతాది సెకండ్ న్యాప్ ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ పొద్దున ఎప్పుడైనా చేయగలిగితే దట్ వుడ్ హెల్ప్. రైట్. సో దట్ ఈస్ వన్. అండ్ కొన్ని మందులండి, ఆస్పిరిన్ ఉంది. ఆస్పిరిన్ ఒక టైం తర్వాత మేము స్టార్ట్ చేసేస్తాం. వాళ్ళకి స్ట్రోక్ రానియండి, రాకపోనియండి, హార్ట్ అటాక్ రానియండి, రాకపోనియండి, ఆస్పిరిన్ ఓవర్ టైం ఏంటంటే డిమెన్షియా లాంటి న్యూరో డిజనరేటివ్ డిసీజెస్కి ఆపుతుంది. సో ఆస్పిరిన్ హెల్ప్స్. కాబట్టి ఒక టైం తర్వాత ప్రివెంటివ్గా, ప్రొఫైలాక్టిక్గానే ఆస్పిరిన్ స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత ఫిష్ ఆయిల్స్లో ఉండే omega-3 ఆర్ omega-6, ఈ రెండు కూడా దే ఆర్ న్యూరోప్రొటెక్టివ్. సో ఇలాంటి న్యూరోప్రొటెక్టివ్స్ కొన్ని ఉన్నాయి, కానీ బేసిక్గా మేము చెప్పేది ఇవి. చాలా ఇన్ఫర్మేటివ్, యాక్చువల్లీ ఆల్మోస్ట్ లైక్ మెడికల్ క్లాస్ అటెండ్ చేసినట్టు వచ్చింది నాకు అనిపించింది ఇవాళ. బట్ చాలా ఇన్ఫర్మేటివ్గా చెప్పారు డాక్టర్ నిహారిక. సో మల్టిపుల్ స్క్లెరోసిస్ డే సందర్భంగా ఐ థింక్ వీవ్ కవర్డ్ దట్ అండ్ ఆల్సో చాలా ఇతర విషయాలు, నరాల ఆరోగ్యం ఎలా ఉండాలి, ఎలా ఉంటే నరాలకి ఏ సమస్య రాకుండా ఉండొచ్చో మీరు చాలా విపులంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.